పచ్చని పంటలతో రైతన్నలకు సాగునీరే కాకుండా మరి మిషన్ భగీరథతోని ప్రతి పల్లెను ఇంట్లోనే నల్లదిప్తే నీళ్లు, అవునా కదా? రైతన్నలకు సాగునీరే కాదు, రైతన్నలందరికీ సాగు చేసుకోవడానికి పెట్టుబడి ఇబ్బంది అవుతుంది రైతులకు. మరి నీళ్ళు ఇస్తే సరిపోదు, ఉచిత విద్యుత్ ఇవ్వగానే సరిపోదు, వాళ్లకు పెట్టుబడి కూడా సాయం చేయాలని రైతు బంధు పథకాన్ని పెట్టి ఎకరానికి 5,000 ఇచ్చిన గనుడు మహనీయుడు కేసీఆర్, అవునా కదా? అంతేకాకుండా మరి అమ్మ రైతు బంధుతో మరి 5,000 ఇచ్చి పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి ఐకేప్ సెంటర్ల ద్వారా ఆనాడు వడ్లను కొని వెంటనే అకౌంట్లలో డబ్బులు వేసిన ఘనత మన కేసీఆర్ది, అవునా కదా? ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, అనేకమైన ప్రాజెక్టు మల్లన్న సాగర్ కానీ ఇంకా అన్నారం, ఇట్లా సుందిల్లా, ఇట్లా అనేక సాగునీటి ప్రాజెక్టులను కట్టి మరి తెలంగాణ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కంటికి రెప్పల, ఎందుకంటే దేశానికి వెన్నెముక అన్నదాత అంటారు, అవునా కదా? అన్నం పెట్టే అన్నదాత రైతన్న, ఆ రైతన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నది మన కేసీఆర్ గారైతే మరి అలా కనీసం వాళ్లకు ఆ కట్టిన ప్రాజెక్టులకు నీళ్లు నింపి కనీసం రైతన్నలకు నీళ్లు ఇవ్వాలనే సోయిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. అది పోగా 20 లక్షల ఎకరాలను ఇవాళ ఎండబెట్టి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి అలాంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ మీద నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబో మనం అందరం కూడా ఆలోచించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది తెలంగాణ పౌరులుగా అని గుర్తు చేస్తూ గట్టిగా అందరం జై కేసీఆర్, జై కేసీఆర్. అందరి చేతులు ఎత్తలేవు, పిడికిలు బిగించాలి. అందరం ఇక్కడ ఉన్నోళ్ళందరం, కూర్చున్నోళ్ళం, నిలబడ్డోళ్ళం, అక్కలు అన్నలు అందరం కూడా గట్టిగా జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై కేసీఆర్. జై ఒక్కసారి అందరు ఇక్కడ ఉన్న అక్కలు అమ్మలు అందరూ చేతులు పైకి లేబట్టి జై కేసీఆర్, కేసీఆర్, జై కవితక్క. జై కవితక్క. నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మా బతుకులలో వెలుగు నింపిన చంద్రశేఖరయ్యా. నిండు పున్నమి చంద్రునివయ్యా చంద్రశేఖరయ్యా, మా బతుకులలో